సో ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ, మోడర్న్ వరల్డ్, మెడిసిన్స్, ఈ ట్రీట్మెంట్స్ అని ఇందులో ఉన్న మన సొసైటీ ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మ్యామ్? అంటే మీకు ఎంత కష్టంగా ఉంది దీన్ని ప్రమోట్ చేయడం? బికాజ్ లేదు లేదు ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. లేదు, ఓకే, నేను 35 years గా చేస్తున్నా. ఓకే. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ బిలీవ్ ఇన్ దిస్ పల్స్ బ్యాలెన్సింగ్. అవును, ఓకే. అవును. నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అన్నమాట. సో ఇక్కడ బంజారా హిల్స్ లో ఉంటాము. నేను సండే ఇక్కడ చూస్తాను, మిగతా రోజులు చెన్నైలో ఉంటాను. ఓ, చెన్నైలో వీ హ్యావ్ ఎ క్లినిక్. 3 days మనం పేషెంట్స్ ని అడ్మిట్ లో ఉంచి వాళ్ళకి డయట్, వాళ్ళ నాడి ప్రకారం వాళ్ళకి డయట్ ఇచ్చి వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ అన్ని చేసి 3 days తర్వాత పంపించేస్తాము. ఆ 3 days తర్వాత పంపించినప్పుడు ఇప్పుడు ఏమైతే మేము చెప్పామో దాన్ని వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఫాలో చేసుకోవాలి. ఓకే. అండ్ డైట్ చేంజెస్ ఆల్సో. డైట్ చేంజెస్ అది 3 days ఉండే వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ ఉంది నాకు, ఇప్పుడు చెప్పగానే కొంతమందికి అర్థం కాదు కదా, వాళ్ళని 3 days అడ్మిట్ లో ఉంచుతాం. ఓకే, అలా ఉంటుంది. అన్ని మెథడాలజీస్ ఉన్నాయి. లేదు నేను ఇంట్లో చేసుకుంటాను అంటే అలాగే వాకింగ్ లాగా వచ్చి వెళ్ళిపోవచ్చు. అలా కూడా అన్నీ ఉన్నాయి. ఓకే. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ఇంకా చాలా మందికి తెలియాలి, జనానికి తెలియాలి. అవేర్నెస్ చాలా కావాలి. డెఫినెట్ గా అవేర్నెస్ కావాలి. ఎందుకంటే అందరికి కావాల్సింది ఏంటంటే వెంటనే ఈ రోజు నాకు పెయిన్ వచ్చింది, నాకు వెంటనే తగ్గిపోవాలి. అంతే, తలనొప్పి వచ్చింది టాబ్లెట్ వేసేయాలి. కానీ అది వేసుకుంటే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది ఎందువల్ల వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ నాకు పెయిన్ ఉంది, ఈ పెయిన్ ఎందుకు వచ్చింది, ఈ పెయిన్ తగ్గిపోతే చాలా కాదు కదా, ఎవరు ఆలోచించట్లా. ఇది ఎందుకు వచ్చింది, ఏమి ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, ఇది మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకేమేం కన్వర్ట్ అవుతుంది, కరెక్ట్, మళ్ళీ వేరే ఏమేం డిసీజ్ గా కన్వర్ట్ అవుతుంది, ఇవన్నీ అవగాహన కావాలి. ఇవి మనకి నాడీలోనే తెలుస్తాయి. పల్స్ బ్యాలెన్సింగ్ లో రిస్క్స్ అని, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివని అలా ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చోట్ల రాగి ప్లాంటేషన్ ఉంది, ఈ పక్కన ప్యాడీ ప్లాంటేషన్ పెట్టారు. దీనిలో కెన్నెల్లో వాటర్ వెళ్తుంది, రాగికి అవసరమైనంత నీళ్లు ఉంది. ఇప్పుడు మీరు ప్యాడీకి పంపించాలి ఆ వాటర్ ని, మీరు మర్చిపోయి రాగికే పంపించేశారు. ఓకే, పంపిస్తే ఏమవుతుంది, ఎనర్జీ ఇక్కడ ఎక్కువైనందువల్ల ఇది కుళ్ళిపోతాయి, అక్కడ తక్కువైనందువల్ల అది డ్రై అయిపోతాయి. కరెక్ట్. ఓకే, సేమ్ వే ఎనర్జీ ఛానలైజ్ చేసేటప్పుడు నేను కరెక్ట్ గా చేయలేకపోయానంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు అనుకున్నవి తొందరగా రావు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రాణం పోయే సైడ్ ఎఫెక్ట్స్ కావు, రిజల్ట్ కొంచెం లేట్ అవ్వచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా పర్సన్ ని కూడా అంత జాగ్రత్తగా చేసుకోవాలి. ఐ డోంట్ థింక్ ఇంకా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు అని. ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా టీచ్ చేయమని, ఇంకా టీచింగ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అంతా ఇచ్చినది నాకు డివైన్ అన్నమాట, కరెక్ట్, నేచర్. సో నేచర్ పర్మిషన్ లేదే నేను వెళ్ళలేను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అమ్మా, ఇప్పుడు మనం చాలా కామ్ గా ఉన్నాం, ఒక పిన్ కింద పడిందంటే మనకి తెలుస్తుంది. ఓ అరుస్తున్నాం అనుకోండి, పెద్ద గ్లాస్ పడినా మనకి వినపడదు. ఇప్పుడు నాకు కూడా నేను స్టార్టింగ్ లో ఎప్పుడు 35 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను చేయలేను, నాకు మైండ్ బాగాలేదు, చేయలేను అని పంపించిన 2 కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మైండ్ బాగాలేకపోతే దీన్ని చేయలేము, వాళ్ళు నాడిని మనకి దొరకదు. ఆ తర్వాత నుంచి మెడిటేషన్స్ చేసి చాలా సిద్ధ గురువులు చాలా మంది ఉన్నారు నాకు. సిద్ధ గురువులు అందరూ అన్ని నేర్పించి నాకు, తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లం అంటే అది సపరేట్ ఒక పక్క ఉంటుంది, ఒక సైడ్ ఉంటుంది. పేషెంట్ వచ్చారంటే వాళ్ళని ముట్టుకుంటే అది వెంటనే అది వేరేలాగా వెళ్ళిపోతుంది. ఆ లెవెల్ కి అయిపోయింది అనమాట, అది న్యాచురల్ గా జరిగింది. సో దీన్ని టీచ్ చేయాలన్నా కూడా నాకు పర్సన్ షుడ్ బి లైక్ దట్. సో అది మనం ఊరికనే 1+1 అని నేర్పించే విషయం కాదు ఇది. సో ఇది చాలా ఆధ్యాత్మికంగా ఉండాలి, ఒక మనిషి ఒక అవగాహన కావాలి, చాలా విషయాలు తెలియాలి. ఇది నేచర్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు నేర్పుతా, అంతవరకు అయితే ఇప్పుడు నేను ఒకదాన్ని చేస్తున్నా. ఓకే.